ఆలకించండి. తీర్థయాత్ర 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 తీర్థయాత్ర. నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సత్యం శివం సుందరం అన్నారు. ఏ సుందరమైన స్థలం శివం అంటే మంగళకరమో అదే సత్యం అంటే వాస్తవమైన సహజ ప్రకృతి. అలాంటి సుందర ప్రకృతి పవిత్ర ఆలయ పరిసరాలుగా కూడా తేజరిల్లుతున్న చూడచక్కని యాత్రాస్థలం కొడైకెనాల్. కొడైకెనాల్ అనగానే వేసవి విడిది స్థలంగా, ఘాట్ రోడ్లతో కూడిన ఎత్తైన అందాల ప్రకృతి స్థావరంగా, పడవ షికార్లతో కూడిన సరస్సుగల ప్రాంతంగా, వివిధ పుష్పవర్ణ శోభిత చెట్ల తోటల ప్రదేశంగా తలుచుకోగానే తన్మయపరుస్తుంది. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రం పర్యాటకులను, విదేశీయులను కూడా విపరీతంగా ఆకర్షించే ప్రాంతం. ఈనాటి తీర్థయాత్రలో కొడైకెనాల్ విశేషాలేమిటో వీక్షిద్దాం రండి. పరమ సుందరమైన పళని పర్వత శ్రేణుల్లో కొడైకెనాల్ ఉంది. ఈ క్షేత్రంలోని కురింజి అండవార్ దేవాలయం ప్రకృతి శోభతో ఒక పవిత్ర దేవాలయంగా భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ దివ్యాలయ విశేషాలను మనం ఇప్పుడు వీక్షిద్దాం. సముద్ర మట్టానికి 2133 మీటర్ల ఎత్తున గల ప్రదేశం కొడైకెనాల్. కొడైకెనాల్ పళని పర్వత శ్రేణులలోనిదే. 14వ శతాబ్దిలో పళియన్లు, పుల్యాన్లు అనే కొండజాతి వారు ఇక్కడ నివసించేవారని, సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి కొండదేవరగా, కురింజి ఆండవారుగా పూజించేవారని చెబుతారు. మధురై, పళని, కొడైరోడ్డు, తేని, దిండిగల్, తిరువణ్ణామలై, కోయంబత్తూర్, బెంగుళూరుల నుండి బస్సు మార్గాలున్నాయి. కొడైకెనాల్ రోడ్డు రైల్వే స్టేషన్కి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. మురుగా అని పిలువబడే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కొడైకెనాల్లోని కురింజి అండవార్ దేవాలయం. అందాల కొడైకెనాల్ సరస్సు నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. తమిళ సాహిత్యంలో కురింజి అంటే కొండ ప్రాంతం అని అర్థం. అండవార్ అంటే దేవుడు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు కొండదేవరగా భావించుకోవాలన్నమాట. అలాగే 12 ఏళ్లకోసారి పుష్పించే కురింజి పూల ప్రాంతం ఇదే కావడం వల్ల ఈ స్వామిని కురింజి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా పిలుస్తారు. 12 ఏళ్లకొకసారి పుష్పించే కురింజి పూల ప్రాంతమిది. 2006లో కురింజి పుష్పించింది కనుక మళ్లీ 2018లోనే ఆ సందర్భం వస్తుంది. నదులకు పుష్కరాలు 12 ఏళ్లకొకసారి వలనే
ఇక్కడి ఈశ్వరార్చనకై కురంజి పూలు 12 ఏళ్లకొకసారి వికసిస్తాయని, అప్పుడు అక్కడి తేనె ఆరోగ్యదాయకమని భక్తుల విశ్వాసం. ఆలయ గోపురం దూరం నుండే ఆకట్టుకుంటుంది. దేవతా విగ్రహాలతో 3 అంతస్తులుగా ప్రవేశద్వారం పైభాగాన కానవస్తుంది. గోపుర పైభాగాన 5 శిఖరాలు ప్రవేశద్వారం ఇరువైపులా ద్వారపాలకుల మూర్తులు కానవస్తాయి. త్రిశూలంతో దండాయుధపాణిగా సుబ్రహ్మణ్యేశ్వరుడు దర్శనమిస్తాడు. ప్రాకారంపైన గల మురుగేశ్వరుని ప్రతిమ ఇరు పార్శ్వాలతో ఆయన వాహనమైన నెమలిమూర్తులు ఉన్నాయి. ఆలయ ప్రహరీ పైభాగపు ఒకవైపు గయాసురుడు రాక్షసమూర్తి, మరోవైపు వినాయకుడు మధ్యలో దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని 1936లో లీలావతి రామనాథన్ నిర్మించారు. నిజానికి ఆమె ఒక యూరోపియన్ వనిత. రామనాథన్ను వివాహమాడింది. హిందూ మతంతో ప్రభావితమై హైందవ స్త్రీగా మారాక తన పేరు లీలావతి అయ్యింది. లేడీ రామనాథన్ అని కూడా పిలువబడే ఆమె కొడైకెనాల్లో ఈ ఆలయ నిర్మాణాన్ని కావించింది. కొడైకెనాల్లోని ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పళని అరుళ్మిడు దండాయుధపాణి స్వామి తిరుకోవెలవారి ఆధ్వర్యంలో పళనికి ఉపదేవాలయంగా కూడా భాసిస్తోంది. గర్భాలయంలో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్వసిద్ధి ప్రదాతగా పూజలందుకుంటున్నాడు. గర్భాలయంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు మకర తోరణంలో శూలాయుధధారి అయి పూలదండలతో సుందర మూర్తి అయి దర్శనమిస్తాడు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు శ్రీ కురింజి ఈశ్వరుడుగా కూడా వ్యవహరింపబడుతుంటాడు. మాసామి సుబ్రహ్మణ్యం మేం చేసుకున్న పుణ్యం. వారులు దీరి భక్తులు స్వామివారిని సందర్శించుకొని హారతిని కనులకద్దుకుంటారు. గర్భాలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతలను దర్శించుకుని తరిస్తారు. ఆలయంలో నవగ్రహాల మంటపం కూడా ఉంది. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదేవీడే సింగార దేవుడు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదేవీడే సింగార దేవుడు.
1821లో లెఫ్టినెంట్ బిఎస్ వార్డ్ అనే యూరోపియన్ కొడైకెనాల్ను మొదట సందర్శించాడట. తమిళనాట వేసవితాపం తట్టుకోలేక ఆరోగ్యదాయకము, సహజ ప్రకృతి సంభరితము అయిన ఈ ప్రాంతానికి క్రమంగా అమెరికన్ మిషనరీలు వచ్చేవారట. వివిధ మార్గాల ద్వారా అతి కష్టంతో ప్రయాణించి వచ్చేవారట. సన్నీ సైడ్, షిల్టన్ అని ఆ దారులను ఇప్పటికీ వ్యవహరిస్తారు. 1845లో తొలి భవన నిర్మాణాలు జరిగి 1860 నుంచి ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. విదేశాల నుంచి బెర్రీ, రేగు వృక్షాల వంటి పలు వృక్ష సంతతిని, యూకలిప్టస్ చెట్లను 1867లో జేఎం షేట్రిడ్జ్ అనే మేజర్ తెచ్చి నాటించాడని, మదురై కలెక్టర్గా రిటైర్ అయిన బియర్ లెవరేజ్ కొడైకెనాల్ సరస్సును నిర్మించి సరస్సులో నౌకా విహారాలకు అంకురార్పణ చేశాడని చెబుతారు. కొడైకెనాల్లో ఓ సుందర చారిత్రక ప్రదేశం కొడై సరస్సు. ఆహ్లాదకరమైన ప్రకృతిలో ఇది అలరారుతూ ఉంటుంది. ఆ విశేషాలేమిటో చూద్దాం రండి. కొడైకెనాల్ సరస్సు ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో అలరారుతూ ఉంటుంది. కొడై సరస్సులో నౌకా విహారాలు మోటారు పడవలే కాక స్వయంగా నడుపుకునేవి, తెడ్లతో, పెడల్స్తో విహరించేవి, ఇలా పలు రకాల పడవలున్నాయి. – 1890 నుండి కొడైకెనాల్ బోట్స్ క్లబ్ నడుస్తోంది. 60 ఎకరాల విస్తీర్ణం గల సరస్సు చుట్టూ 5 కిలోమీటర్ల రోడ్డుంది. నక్షత్ర ఆకారంలో సరస్సు నెలకొని కానవస్తుంది. కొడై సరస్సు చుట్టూ అందమైన రోడ్డుంది. కొడైకెనాల్లో సుప్రసిద్ధ పర్యాటక క్షేత్రంగా విరాజిల్లుతున్న ప్రాంతం కోకర్ వాక్. 1872లో లెఫ్టినెంట్ కోకర్ ఈ దివ్య ప్రదేశాన్ని ఆవిష్కరించాడు. చూడచక్కని సుందర ప్రదేశం ఇది. ఆ విశేషాలేమిటో చూడండి. – 1872లో లెఫ్టినెంట్ కోకర్ కొడైకెనాల్ సుందర దృశ్యాలు చూడగల ఒక అద్భుత మార్గాన్ని దక్షిణ తూర్పు ప్రాంతం వైపు నుంచి ఒక దారిగా నిర్మించాడు. అతని పేరున ఈ మార్గం కోకర్స్ వాక్గా నేడు సుప్రసిద్ధం.
కోకర్స్ వాక్ దగ్గర గల టెలిస్కోప్ హౌస్ చూడదగింది. కొడైకెనాల్లో చూడదగిన సుందర ప్రదేశాలు ఎన్నో. ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క చరిత్ర, ఒక్కో ప్రాధాన్యం. ఆ సుందర ప్రదేశాల సందర్శనం నయన మనోహరమే కాదు, అవి మానసిక ప్రశాంతతను సొంతం చేసే సుందర ప్రదేశాలుగా ఖ్యాతిగాంచాయి. ఆ చూడచక్కని క్షేత్రాలను మనము సందర్శిద్దాం పదండి. కొడై సరస్సు నుండి 8 కిలోమీటర్ల దూరంలో పిల్లర్ రాక్ ఒక అద్భుత దర్శనీయ స్థలం. ఏటవాలుగా 122 మీటర్ల ఎత్తున 3 పెద్ద గోళ శిలలు గల ఈ తావు ఊపిరి బిగబట్టి మరీ చూసేలా ఉంటుంది. రెండు రాతి పర్వతాల నడుమ ప్రదేశాన్ని డెవిల్స్ కిచెన్ అంటారు. గ్రీన్ వ్యాలీ వ్యూ గోల్ఫ్ క్లబ్కి 5.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కోతుల సంచారం ఎక్కువ. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 లోపునైతే ఇక్కడ దృశ్యాలు స్పష్టంగా కనిపించే వీలుంటుంది. ఐదు 5,000 అడుగుల లోతున కనిపించే దృశ్యాల స్థావరం కనుకే దీనిని ఒకప్పుడు సూసైడ్ పాయింట్ అనేవారు. షెన్బగనూర్ మ్యూజియం కూడా కొడైలోనే ఉంది. ప్రకృతి అందాల ఈ పరమ సుందర వాస్తవ ప్రపంచంలో పవిత్రమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఈ సృష్టి అంతా ఆ దేవుని లీలా వినోద విలాసమనే భావనలను రేకెత్తిస్తుంటుంది. కొడైకెనాల్ అందము ఆనందము మూర్తీభవించిన తావు. ఏప్రిల్ నుంచి జూన్, సెప్టెంబర్, అక్టోబర్లలో సందర్శనానికి చాలా అనువైన కాలం. బ్రహ్మానంద సదృశ్యమైనది ఆ భగవద్ దర్శనం. ప్రకృతి అందాల పరమసుందర దృశ్యరాజంగా అలరారుతున్న పవిత్ర ధామం కొడైకెనాల్. ఇక్కడ కొలువైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ